మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. ఇప్పుడు అగ్ని పరీక్షలో మంచి నేమ్ వచ్చింది, సడన్ గా ఒక ఫుల్ హైప్ అయిపోయి ఫుల్ ఎంత నేమ్ వచ్చింది. సడన్ గా ఈ బిగ్ బాస్ కి రాగానే కొంచెం ట్రోల్స్ చేయడం కానీ లేకపోతే నెగిటివ్ గా మాట్లాడడం కానీ ఇవి జరుగుతుంది. మీకు ఏమనిపించింది ఇవన్నీ? మేము అదే చెప్తాం అనమాట. ఇదే ఆడియన్సే అగ్ని పరీక్షకి పంపించారు, ఇదే ఆడియన్సే బిగ్ బాస్ కి పంపించారు. అప్పుడు లేని నెగిటివిటీ ఇప్పుడు వచ్చింది. ఏమంటే వాయిస్ అంటే మాట చెప్పేది కరెక్ట్ గా చెప్తుంది, పాయింట్ పెడుతుంది, అన్ని మాట్లాడుతుంది. వాయిస్ నుంచి అట్లా అనిపిస్తుంది అంతే అందరికి. ఎందుకు నెగిటివ్ అయింది అనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఒక ఆడియన్ గా మీరు చూసారు కదా ప్రియాని, ఇక చూస్తున్నారు కదా, ఎందుకు నెగిటివ్ అవుతుందని? అంటే ఎవరైనా చేయిస్తున్నారు మీకు స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది, ఈమె టాపిక్ మాట్లాడాలి, ఇప్పుడు పక్క వాళ్ళు మాట్లాడకపోయేది, ఈమెకి కొంచెం ఇది ఇచ్చేది, ఈమె వాయిస్ చేయదు, అది వాయిస్ కనపడుతుంది. ఆడగానే మళ్ళీ పాయింట్ మాట్లాడి డ్రాప్ అవుతుంది, ఒక్క పాయింట్ గా నెక్స్ట్ మాట్లాడదు. ఎప్పుడైనా ఇంట్లో ఏడ్చిందా అండి? ఏడ్చడం అంటే తన వరకు వచ్చినప్పుడు ఎవరైనా సపోర్ట్ కొంచెం తక్కువైనప్పుడు ఏడుస్తుంది అంతే. అంటే హౌస్ లో ఏదైనా ఫస్ట్ ఏదైనా సాధించినాలా నాకు కావాలా అని డిపెండ్ అవుతుంది కదా, అది కొంచెం డిసప్పాయింట్ అయితే ఒక 5 minutes మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ సెట్ అయిపోయి ఉంటది. అంటే స్టార్టింగ్ ఇంట్లోకి వెళ్ళంగానే మిమ్మల్ని మిస్ అయ్యానని చెప్పి ఏడ్చింది. ఎప్పుడు వెళ్ళలేదా? దూరంగా లేదా? ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంట్లోంచి పోవడం ఫస్ట్ టైం. ఇట్లా బయటికి మామూలుగా హాస్టల్లో ఉండి చదివింది అన్ని, హైదరాబాద్ లో ఉండటము అవన్నీ జరిగినాయి. ఈ ఫీల్డ్ కొత్త మనుషుల మధ్యలో ఈ ఇండస్ట్రీకి ఫస్ట్ టైం. కొంచెం అప్డేట్ అయ్యింది, పోయింది, డ్రెస్ మార్చుకుంది, వచ్చింది. అంటే మాకు ఫస్ట్ నుంచి అలవాటు, పోయినాక నేను చేయను ఫోన్ చేస్తుంది, ఫోన్ చూసుకొని అప్పుడు పెట్టాను గుర్తు వచ్చింది అన్నమాట. అదే మీకు ఫోన్ చేయడం, ఇలా రెడీ అవ్వగానే ఇలా మీకు ఫోన్ చేయడం వల్ల మీకు గుర్తొచ్చాను. ఓకే, ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ మొత్తం అంతా చాలా బాగుంటది, ఫ్రెండ్లీగా ఉంటారు అంతా. మరి ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారమ్మా మీకు? మంచి కంటెస్టెంట్, అంత సస్టైన్ వెళ్ళిపోతావు నువ్వు, మంచి స్టాండ్ తీసుకునే అమ్మాయి, పాజిటివిటీ ఎప్పటికైనా కూడా నెగిటివ్ ఆలోచించదు. ఇలా బయట ఇలా నెగిటివ్ జరుగుతున్నప్పుడు, ఇలా కొంచెం జరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చి ఏం చెప్పారు మీకు? వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని అన్నారా? వచ్చి ఇలా మీకు ఏమని చెప్పారా? అమ్మ ఇలా అవుతుంది, నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి, మీరేం పట్టించుకోకండి ఆంటీ, ఆ పిల్ల పాయింట్ పెడుతుంది, వాయిస్ నుంచి నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి అంతే అంతే. ఒకరి గురించి డిస్రెస్పెక్ట్ గా ఎప్పుడు మాట్లాడలేదు కదా అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను ఈ రోజులు కూడా. నోరు తెలిసి రాంగ్ వర్షన్ వాడదు, స్ట్రైట్ పాయింట్ మాట్లాడుతుంది, డ్రాప్ అవుతుంది. ఒకటి వాయిస్ ఒకటి నుంచే డిఫరెంట్ పడుతుంది అంతే. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఎంతవరకు వచ్చింది? చూస్తున్నాము, స్టార్ట్ చేసినాము. పంపించేదానికన్నా ముందే వద్దని చెప్పిన, ట్రై చేస్తా, వస్తే పోతానని చెప్పింది కాబట్టి ఇంకా సరే వచ్చింది కాదనకుండా పంపించాను. వచ్చినాక చూద్దాం లే డాడీ, ఇప్పుడు పోయి వస్తాను నేను కంపల్సరీ. సరే పోయి రమ్మని తృప్తి ఎందుకు కాదనాలా, నేను కంపల్సరీ నా టాలెంట్ చూపించుకొని వస్తా. అంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కదా బిగ్ బాస్, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కి వద్దన్న కొంచెం అందులో ఫస్ట్ నుంచి బిగ్ బాస్ అనేది మేము ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి దాని నుంచి కాదనలేక ఓకే అనేస్తాం. వచ్చాక వెంటనే పెళ్ళి పెళ్లి చేయడం పెద్ద సమస్య కాదు. అబ్బాయికి అమ్మాయి నచ్చాలా, అబ్బాయికి అమ్మాయి నచ్చాలా, వాళ్ళిద్దరు అండర్స్టాండ్ రావాలి, మనకు హ్యాపీ. మనమేం ఎంతకాలం ఉంటాం, ఏ పేరెంట్స్ అయినా మ్యారేజ్ చేసి పంపించేంత వరకు లైఫ్ లాంగ్ కలిసి ఉండేది వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ దాని వల్ల ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమీ లేదు. అట్లా కదండి, ఇప్పుడు ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకునే అబ్బాయి చూస్తాడు కదా, అది అది ఇష్టపడే వస్తారు కదా అబ్బాయిలు కూడా. అచ్చా, బాగా మాట్లాడుతున్నారండి మీరు. ప్రియలాగా ఎవరు పోలికలు? ప్రియ వాళ్ళ నాన్నవే. అంటే మీతో ఫైట్ చేస్తుంటారా అండి? నేను అది పోయి వెళ్ళేటప్పుడు కూడా క్వశ్చన్ చేశాను, నీ సంబంధాలకు డిస్టర్బ్ అవుతుందా ఈ ఫీల్డ్, ఈ ఇండస్ట్రీ అని. అంటే నన్ను నా దాన్ని బట్టి నన్ను ఇష్టపడే అబ్బాయిని నేను చేసుకుంటానులే. ఏదో అంకుల్ ఏదో చెప్తున్నారు, ఫైటింగ్ పోయేటప్పుడుగా నాకు తెలుసు, వాళ్ళ అమ్మతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకొని అన్ని చేసింది. నా దగ్గరకు వచ్చింది ఎప్పుడు, ఏమ్మా ఇప్పుడు ఎందుకమ్మా అంటే, లేదు నేను ట్రై చేస్తున్నాను, అందరూ ట్రై చేస్తున్నాను, దాంతో పాటు ట్రై చేస్తాను, వస్తే కంపల్సరీ పోతాను, నీ ఆలోచన ఏమి, నీ ఒపీనియన్ వస్తే చూద్దాంలేమ్మా అన్న. అగ్ని పరీక్ష అయిపోయినాక నేను వచ్చినాను డాడీ దీంట్లో. సరే అమ్మా ట్రై చేయి, ధైర్యం చేయి. ఒకటి వాయిస్ నాది, మొత్తం వాళ్ళ అమ్మనే, అంత మదరే.
అవును కొంచెం పోలికలు ఉన్నాయి, ఆ మదర్ పోలిక నీటి కనిపిస్తున్నాయి. అంటే మాట వింటదా ఏమైనా చెప్తే? చాలా బాగా ఉంటుందండి, ఏం పర్వాలేదు ఆ విషయంలో. మాకు ఆ వాయిస్ అంటారు కానీ ఆ వాయిసే మాకు స్ట్రెంగ్త్. నేను అది బాగా చెప్తాను గట్టిగా. అది ఎంత మంచి ఎట్లాంటి వాళ్ళకైనా హెల్ప్ చేయాలనే మెంటాలిటీ. స్టార్టింగ్ లో చాలా మెచ్చుకోండింది. ఎప్పుడైతే హైదరాబాద్ మల్లారెడ్డికి ఫార్మ్ డి చేయడానికి పోయిందో అప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ అయింది. ఓకే ఓకే. అప్పుడు అమ్మాయి స్ట్రాంగ్ ఏమంటే సస్టైన్ అవుతుంది. ఏమనిపిస్తుంది మీకు తన గేమ్ చూస్తుంటే? బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది. మంచి ఏ విషయానికైనా స్టాండ్ తీసుకుంటుంది. ప్రతి విషయంలో చెప్తుంది ఇది కరెక్ట్ ఇది తప్పు అని. మిస్టేక్ ఏది తప్పు ఉంది చెప్పినారనుకో, ఆయన ఆలోచన చేసి తప్పని తెలిసింది అనుకో వెంటనే సారీ చెప్పేస్తుంది. దాని గురించి డిపెండ్ చేయదు, ఫైట్ చేయదు. మాట్లాడే వర్షనే పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఇష్టం మాట్లాడదు. అవునా? వాయిస్ నుంచే డిఫరెంట్ పడుతుంది అంతే. ఇప్పుడు కామనర్స్ అంటే లైక్ స్టార్టింగ్ అంతా కామనర్స్ సెలబ్రేటెడ్, అంటే లోపలికి వెళ్ళే ముందు కామనర్స్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది అని అన్నారు. కానీ లోపలికి వెళ్ళాక మొత్తం అంతా అందరూ సమానంగానే కదా, అందరూ సమానమే. లైక్ మీకు ఎవరి గేమ్ నచ్చుతుందమ్మా? అందరు బాగా ఆడుతున్నారు, ఎవరని చెప్పడానికి లేదు అక్కడ. ఎవరి కాడికి ఇండివిజువల్ గేమ్లు వచ్చినా గ్రూప్ గేమ్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు గట్టి పోటీనే ఇస్తున్నారు అక్కడ. మనం ఎట్లా చెప్పగలము అట్లా? గట్టి పోటీ ఇస్తున్నారు, అందరు అట్లనే ఉన్నారు. మరి ఇప్పుడు వేరే కంటెస్టెంట్స్ మీ అమ్మాయిని నామినేట్ చేయడం కానీ ఇలా చేయడం, ఇలా అనడం, తిట్టడం ఇవన్నీ జరుగుతాయి, మీకు బాధ అనిపించదా? బాధ అనిపిస్తుంది, కానీ ఆ సిచ్యుయేషన్ పోయిన మనం ఎక్కడికి వెళ్ళాము అక్కడ కంపల్సరీ అవన్నీ ఉంటాయి. దాన్ని కూడా మనం ఎదుర్కోవాలి కదా అక్కడ ఉన్నప్పుడు. ఫేస్ చేస్తేనే కదా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేది. అంటే మీరు కూడా ఎప్పుడు ఏం అన్న ఉండరు కదా, సడన్ గా అందరూ అన్ని మాట్లాడుతుంటారు, మీకు బాధ అనిపించదు? ఒకసారి ఒకటి తప్పు జరిగినప్పుడు అమ్మాయి తప్పే, మన అమ్మాయి అయినా ఎవరు అమ్మాయి అయినా కూడా అలా ఉండాలి. తప్పు జరిగినప్పుడు ఎవరికైనా తప్పే. సుమన్ శెట్టిది అమ్మాయి చూడడం సంచాలక డెసిషన్ తప్పైంది కదా. వెంటనే సారీ చెప్పారు, ఎక్కువసేపు కాదు సెకండ్లో మేము సారీ చెప్పేస్తుంది. ఇప్పుడు మనీష్ లైక్ అన్నారు కదా వరస్ట్ కామనర్స్ అని చెప్పి ప్రియాని శ్రీజాని అనడం జరిగింది, ఏమనిపించింది మీకు అక్కడ? వరస్ట్ కామనర్స్ అని ఎట్లా చెప్తాడండి, తను కూడా ఒక కామనరే కదా. నీతో పాటు ట్రావెల్ చేసింది కదా అమ్మాయిలు కూడా, ఇద్దరు అమ్మాయిలు అనుకోండి, ఇంకా పవన్ అనుకోండి, ఎవరన్నా అనుకోండి. వరస్ట్ కామన్ అనేది ఎట్లా చెప్తాడు తను? కానీ చెప్పాడు, ఓకే చెప్పాడు అంతే. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కదా ఇద్దరు. అందరూ కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ముందు అనుకున్నారు వీళ్ళే స్ట్రాంగ్ ఉంటారు, వీళ్ళు గట్టి మాట్లాడతారు, వీరు ఇక్కడ దాకా ఉంటారు. బట్ ఈయన వచ్చి వెళ్ళాక కామనర్ లోనే ఒక పర్సన్ వచ్చి కామనర్ అనడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది అవునవును. ఆయన మాటకు డిపెండ్ కాలే, ఒప్పుకోలేదు, ఆయన కోపం వచ్చింది. ఆయన ఉండేది ఆయన చెప్పుకున్నాడు, హరిరామ్ తీసుకోలేదు. ఆయన నీ ఇష్టం, నీకు తోచింది నువ్వు చెప్పినావు. కానీ గేమ్ లో కానీ మీరు అబ్జర్వ్ చేయండి, అందరి తరఫున ఓన్ గా తీసుకొని ఫైట్ చేస్తుంది పాయింట్ బట్టి. కానీ అదే ప్రాబ్లం అవుతుందా? ఏమీ కాదు, అవుతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు అంతే. మళ్ళా వర్షన్ గానీ ఎక్స్ట్రా మాట్లాడదు, పాయింట్ కాడిగా మాట్లాడి కట్ అవుతుంది. నాకు ఈ వీకెండ్ కూడా నాగార్జున సార్ శ్రీజాని ప్రియాని లేపి మాట్లాడుతూనే ఉంటారు, ఎందుకు అలా అరుచుకొని ఉంటుంది. అదొకటే, ఏం లేదులేండి. క్యాప్టెన్సీలో అరవడం వల్ల క్యాప్టెన్సీలో ముందు కొంచెం ఒకసారి ఎలిమినేషన్ టైంలో క్యాప్టెన్సీ ఇవ్వలేదనే ఒక్క దాని మీద మనసులో సెట్ అవుతాయి ఫస్ట్ హీట్ ఆఫ్ మూమెంట్. వాయిస్ విషయంలోకి వస్తే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు జనాలందరూ అదే వాయిస్ ని ఇష్టపడ్డారు, అందరూ అదే వాయిస్ ని ఇష్టపడ్డారు. వాయిస్ చూస్తారా మీరు? అవి అన్ని చూస్తుంటాము, అన్ని కామెంట్స్ అన్ని వింటాము, ట్రోల్స్ కూడా చూస్తుంటాము. ట్రోల్స్ కూడా చూస్తారా? ఎందుకంటే బాధ వల్ల అవుతుంది. ఎవరు ఎట్లా తీసుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా మనకి. మీరు ఏం చేసేవాళ్ళు అంకుల్? మీకు జాబ్? బిజినెస్ అంటే మీకు మంచి, అంటే అందరి మైండ్ ని అర్థం చేసుకున్న మైండ్ మీకు ఉంది బాగా, అంటే సిచ్యువేషన్స్ ని. అంటే మన బిజినెస్ కాబట్టి 10 మంది 10 కస్టమర్లు వస్తుంటారు, ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరినీ చూసుకొని మనం
ఉండి కాంప్రమైజ్ అయితేనే బిజినెస్ చేయగలుగుతాం. అవునవును. ఆయన కస్టమర్ మెంటాలిటీ ఒక రకం ఉంది, కస్టమర్ మెంటాలిటీ ఉంది, వాళ్ళతో చేస్తాం మీరుతో చేయమని లేదు కదా. అవును అవును అవును. అందరిని బట్టి పోతేనే బిజినెస్. అలాగా మీకు ఎక్స్పీరియన్స్. అలాగే మనకు అలవాటు అయింది. ఫస్ట్ నుంచి కూడా మా అమ్మాయిని మేము స్ట్రాంగ్గానే పెంచాం చూడండి. ఏది తప్పు జరిగినా తప్పు జరగడం కానీ కూడా కాకుండా కూడా అది కూడా ప్లస్ మళ్ళా ప్రతి ఒక్క విషయాన్ని అమ్మాయే స్టాండ్ తీసుకొని హ్యాండిల్ చేసే కెపాసిటీగా పెంచాము. తనంతలు తను స్టాండ్. దాన్ని మాత్రం మేము కరెక్ట్గా చెప్తాను.